దాదాపు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపులో ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, ఎందుకంటే ఈ కూటమిలో అన్ని వ్యవస్థలు అన్యాయంగా జరుగుతున్నాయి, అవినీతి జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ యొక్క విద్యా వ్యవస్థని చాలా దారుణంగా వేలం వేసి పోస్టులు అమ్ముకోవడం జరిగింది. దాదాపు 12 సంవత్సరాలు డిఎస్సి ఉద్యోగాలు, ఉపాధ్యాయ ఉద్యోగాలంటే 12 సంవత్సరాల నుంచి ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారం చేపట్టాలి. అలాంటి నియమాలను పక్కన పెట్టి, సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ కూడా పక్కన పెట్టి ఒక దొంగ జీవో తీసుకొచ్చి స్పోర్ట్స్ కోటా అని చెప్పి, స్పోర్ట్స్ కోటాలో ఇప్పుడు కూడా పూర్వం నుంచి రివాజ్గా జరుగుతున్నాయి అన్నీ కూడా పక్కన. ఎందుకంటే స్పోర్ట్స్ కోటాలో వాళ్ళ యొక్క నైపుణ్యం గల సర్టిఫికేట్తో పాటు రాత పరీక్షలు ఉంటాయి. అలాంటి రాత పరీక్షను పక్కన పెట్టి కేవలం వాళ్ళు పార్టీ కేడర్ కోసం, పచ్చ చొక్కాలు వేసిన వాళ్ళ కోసం, తెలుగుదేశం వాళ్ళ సానుభూతి పరుల కోసం వేలంపాట్ల పోస్టులన్నీ కూడా విచ్చుకొని ఆ తర్వాత మళ్ళీ జీవో తీసుకొచ్చి మళ్ళీ రాత పరీక్షలు పెట్టాలని మళ్ళీ కొత్త జీవో తీసుకొచ్చారు. ఇది ఎంత దారుణమో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ పిలుపు మేరకు మేమందరం కూడా మీ రాష్ట్రంలో ప్రతి ఒక్క మా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యావత్తు కూడా ఉద్యమంగా తీసుకొచ్చింది. ఇంతేకాకుండా మా ప్రభుత్వంలో జరిగింది మీరందరూ చూశారు. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి 1,35,000 పైచీలకు ఉద్యోగాలు వేసాం. 100 రోజుల ప్రక్రియ, ఎక్కడా కూడా 1% కూడా అవినీతి లేకుండా నీతిబద్ధంగా చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చాం. ఆ ఉద్యోగాల్లో మీ యొక్క తెలుగుదేశం యొక్క నాయకుల పిల్లలు కూడా ఉన్నారు, జనసేన పార్టీ యొక్క నాయకుల పిల్లలు కూడా ఉన్నారు. అందరికీ సమన్యాయం చేశాం, కానీ ఎక్కడ అవినీతులు కూడా మా ప్రభుత్వం ఇప్పుడు చేయలేదు. మా ప్రభుత్వం ఇప్పుడు చూసిన విద్యా వ్యవస్థ కోసం నాడు నేడు పెట్టి బళ్ళు పెట్టాం. చక్కగా ప్రభుత్వ బళ్ళను దేవాలయాలుగా తీర్చిదిద్దాం. అంతేకాకుండా విద్యాదేవని తీసుకొచ్చాం, అమ్మ ఒడి తీసుకొచ్చాం, విద్యా వసతి తీసుకొచ్చాం, ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చాం. ఇన్ని వ్యవస్థలు పెట్టి మా యొక్క ప్రభుత్వం సస్యశ్యామలంగా ఈ రాష్ట్రాన్ని ఉండే విధంగా విద్యార్థులకు భవిష్యత్తు ఉండే చేశాం. ఈరోజు ఏమవుతుంది, ఫీజు రీయింబర్స్మెంట్ అన్నారు, 7,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. స్కూల్ పిల్లలకు బూట్లు కూడా షూస్ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈ రోజు వరకు సక్రమంగా ఎక్కడా కూడా నోటు పుస్తకాలు ఇవ్వకపోతే ఫస్ట్ యూనిట్ ఎగ్జామ్స్ అంటారు, ఇంతవరకు ఎగ్జామ్స్ కూడా పెట్టలేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందంటే ఈ యొక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏం చేస్తున్నట్టు. ఎక్కడో ఒక నీట్ ఎగ్జామ్ రాస్తే ఈ యొక్క భారతదేశంలో ఉద్యోగం వస్తే అక్కడ విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం జరిగింది. మరి ఈ యొక్క విద్యాశాఖ మంత్రికి పట్టదా? వెంటనే మా యొక్క పిలుపు మేరకు, యావత్ రాష్ట్రంలో వచ్చిన ఈ వ్యతిరేకత పిలుపు మేరకు, విద్యార్థుల భవిష్యత్తు మేరకు తక్షణం రాజీనామా చేయాలి. చేయడమే కాదు, ఈ జరిగిన అన్యాయాన్ని సిబిఐ ఎంక్వైరీ చేసి తగిన దోషులను ఎవరైతే ఉన్నారో నన్ను గుర్తించి శిక్ష పడేలా చేయాలి. మనమందరం కూడా ఈ యొక్క వ్యవస్థని కంట్రోల్లో పెట్టుకుని ఉజ్వల భవిష్యత్తు, కేవలం విద్యార్థులు చదువుకున్న మేధావుల యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం అందరం కూడా తాపత్రయపడతాం. వాళ్ళు బాగుండాలని మా యొక్క ప్రభుత్వం యొక్క తీరు. ఈ యొక్క మమ్మల్ని ఈరోజు పోలీసులను తీసుకొచ్చి మా గొంతు నొక్కాలని చూశారు. ఇలాంటి మా కేసులు కొత్త కాదు, అలాగే అరెస్టులు మాకు కొత్త కాదు. దేనికైనా తెగిస్తాం. రాబోయే రోజున ఎంతకన్నా సరే ఇంకా ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి. ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క చోట ఏ అన్యాయం జరిగినా మా కేడర్ అంతా అక్కడ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో ప్రతి కార్యకర్త కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. దీనిలో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఈరోజు పోలీసులు మోకరించి కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా భగ్నం చేయాలని చెప్పేసి కార్యక్రమాన్ని ఇచ్చేశారు. అయినా కూడా కార్యకర్త ఎక్కడా కూడా జగ్గకుండా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మరి మహిళలన్నీ ఎంతమంది ఉన్నా కూడా మహిళా కానిస్టేబుల్ లేకపోవడం అనేది చెప్పుకోదగ్గ విషయం. మరి ప్రభుత్వం ఏ విధమైన పరిపాలన చేస్తుందనేది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా ఇటువంటి అరాచకాలు చేయలేదు. చేస్తున్నా కూడా ఒకవేళ పొరపాటున ఎవరికన్నా చిన్న ఇబ్బంది వచ్చి మన వాళ్ళు ఎవరైనా మాట జారినా కూడా ఒప్పుకునేవారు కాదు. ఇటువంటి అరాచకాలు చేస్తుంది గవర్నమెంట్. అయినా కూడా చూసి చూడనట్టు అలా వదిలేసి ప్రజల్ని రెచ్చగొట్టడం, మరి అటువంటిదైతే మంచి పద్ధతి అయితే కాదు. ఇది సామ్యంగా జరుగుతున్న కార్యక్రమం, సామరస్యంగా జరుగుతున్న కార్యక్రమాన్ని లేనిపోయిన రాద్ధాంతం చేస్తున్నారు. మీరు ఎంత చేసినా కూడా రేపొద్దున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన దృష్టికి వెళ్తుంది కార్యక్రమం ఏ విధంగా జరిగింది అనేది. కాకపోతే మాకంటూ ఫస్ట్ నుంచి కూడా మాకు చెప్పేది ఏంటి అంటే, జగన్ గారు ఆవేశపడవద్దు, సామరస్యంగా కార్యక్రమాలను నిర్వహించండి అని చెప్తున్నారు. కానీ వాళ్ళకి లాగా చేయాలి అంటే వేరేలా ఉంటుంది. అది కరెక్ట్ అయితే కాదు. ప్రజలు గమనించుకుంటున్నారు.
మీరు చేసేదేమన్నా ఉంది అంటే ప్రజలకి ఏం చేశామనేది 2.5 సంవత్సరాల్లో ఏం చేశాము, ఏం చేస్తారో చెప్పండి. అంతవరకే. ఒక్కడికి న్యాయం చేయకుండా ఈ రోజు వచ్చేసి ధర్నాను ఆపుతాము అంటే అది కరెక్ట్ అయితే కాదు అని చెప్పి నా ఉద్దేశం. మా పార్టీ తరఫున మేమందరం కూడా ఖండిస్తున్నాము. ప్రతిపక్ష పాత్ర మీరు పోషించేటప్పుడు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆపి తీరుతారు. వాళ్ళ ఇష్టం. వాళ్ళ ప్రతిపక్ష పాత్ర పోషించేటప్పుడు మనం వాళ్ళకి గౌరవించాలి అని చెప్తారు. అంతే తప్పించి ఈ విధమైన రీతిలో అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి చేయరు అని చెప్పిన